తెలంగాణ దశాబ్ద ఉత్సవాల ముగింపు కొరకు సందర్భంగా ఈరోజు కోసి మండల నాయకులు మున్సిపల్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం హరీష్ రావు గారి ఆధ్వర్యం లోపల మన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఫస్ట్ రోజు జూన్ 1 రోజు క్యాండిల్స్ అమరవీరులకు క్యాండిల్స్ చేయడం జరిగింది. సెకండ్ రోజు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో మన అధినేత కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో జెండావిష్కరణ దశాబ్ది ఉత్సవాల కొరకు జెండా ఎగరవేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశానుసారం జూన్ 3వ తారీఖు నాడు దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు కోసి ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు, పేషెంట్లకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పండ్లు, బ్రెడ్లు, పాలు అందరికీ పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఈరోజు ఏ విధంగా 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఉండే 6 నెలల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయింది ఒకసారి మీరు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి జై తెలంగాణ అనడానికి ఆయనకు నోటికి వస్తలేదు. అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు దశాబ్ది ఉత్సవాలు చేసింది. ఒకరోజు ఏమంటాడు సోనియా గాంధీని బలిదేవత అంటాడు, ఒకరోజు ఏమంటాడు సోనియా గాంధీ తల్లి, సోనియా గాంధీ రావాలని అంటాడు. తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉండరు. తెలంగాణ మనం ఇచ్చినాము, తెలంగాణకి ఇచ్చినాం, కానీ 1200 మంది విద్యార్థులు చనిపోయినాక తెలంగాణ ఇచ్చినామని చెప్పి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆక్రోశంతో, ఒక బాధతోటి ఉండరు, ఒక ఉక్రోషంలో ఉండరనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి జిమ్మిక్కులకు సోనియా గాంధీ నిన్న హాజరు కాలేదు. ఇదే రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముఖ్యమంత్రి. అమరవీరుల స్తూపానికి ఏ విధంగా 10 సంవత్సరాల నుండి అమరవీరుల స్తూపానికి ఎక్కడ మేము కంచె వేయలేదు. తెలంగాణ రాష్ట్రం లోపల కంచె ఎక్కడ వేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అమరవీరుల స్తూపాన్ని తాకడానికి రాకుండా ఈరోజు కంచె ఏర్పాటు చేసిండు. కంచె ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి జై తెలంగాణ లేదు, అమరవీరుల స్తూపం దగ్గరికి రాలేదు. ఈరోజు మీరు చూస్తూనే ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, అయిపోయింది, దుకాణం బంద్ అయిందని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు గొంతులో పానం ఉన్నంత వరకు తెలంగాణ కొరకు, తెలంగాణ ప్రజలకు నేను ఎన్నంటే ఉంటానని చెప్పి కేసీఆర్ గారు నిన్ననే చెప్పిండు. ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు 6 నెలలైంది నువ్వు సీఎంగా అయ్యి. 6 నెలల నుండి నువ్వు ఏమిస్తున్నావు? ప్రజలకంతా మభ్యపెట్టి 2000 పింఛన్, 4000 పింఛన్ అని చెప్పినావు. 4000 పింఛన్ ఏ ప్రజలకు ఇస్తున్నావు? రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 10,000కు నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తే నేను 1,116 ఇచ్చుకుంటూ నేను తులం బంగారం ఇస్తామని చెప్పినావు. ఇవన్నీ పథకాలు ఎక్కడ పోయినాయి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు తులం బంగారం కాదు కదా, 4,000 రూపాయల పెన్షన్ లేదు, రైతులకు ఈరోజు 15,000 రూపాయలు పెట్టుబడి సాయం లేదు. ఇప్పుడు మళ్ళీ యాసంగి లేదు, ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చింది, మళ్ళీ ఇప్పటికీ రైతు బంధు లేదు, ఎవరికి రైతు బంధే లేదు. ఏమో కళ్ళబోలి మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని చేతిలో పట్టుకొని నేను సీఎం అని చెప్పి కళ్ళబోలి మాటలు చెప్తున్నావు. కానీ తెలంగాణ ప్రజలంతా గుర్తిస్తున్నారు. నిన్ననే మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి సూచన, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు పట్టం కట్టిండ్రు. నీ సొంత జిల్లాల లోపలనే నిన్న ఎమ్మెల్సీగా నవీన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడే ఆట మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మీకు ఆట ఇప్పుడే మొదలైంది. ఇక్కడ నుండి నవీన్ రెడ్డి గెలిచిండు. రేపు ఎమ్మెల్సీ పట్టుబద్దుల ఎమ్మెల్సీ తోటి రాకేష్ రెడ్డి గెలుస్తున్నాడు. రేపే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల లోపల బీఆర్ఎస్ తప్పకుండా మళ్ళా 9 నుండి 10 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నీ సొంత జిల్లాలనే ఈ ఎమ్మెల్సీగా మేము గెలుచుకున్నాం. రేపు ఈయన ఉన్నది మామ్నార్ జిల్లా లోపల, ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంది. మేము ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ 3వ వంతుకు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 2 మధ్యలోనే ఉన్నది. మేము ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం.
9 నుండి 10 సీట్లు మళ్ళీ మేము ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏ విధంగా అయితే ఇంతకుముందు హామీలు ఇచ్చి ఏ విధంగా పథకాలు పెట్టిండో ఇవన్నీ వచ్చి నీవు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీరు బంద్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు కావాలంటే ప్రజలంతా ఏం మార్పు ఇస్తారు అని చెప్పి మార్పు కోరినరు. ప్రజలంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ఈరోజు ప్రజలంతా సిద్ధంగా కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి ఈ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేందర్ అన్న. రోజు మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఉద్యమంతో ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా 2వ రోజు మన ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 28 రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బీద బడుగు బలహీన ప్రజలకు ఎంతో ఆసరాగా వృద్ధాప్య పెన్షనే కానీ, వికలాంగుల పెన్షనే కానీ, మరియు కళ్యాణ లక్ష్మే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డది. మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మన నిరుద్యోగులు వాళ్ళకు కూడా ఉపాధి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల నాయకులు, మున్సిపాలిటీ నాయకులకు, రామకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.